ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమైన దేవానికి వేలాది స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా. కృపతో నింపమని పాదాలు పట్టుకుని పునరుత్థాన దినాన ప్రభా, ఈ ఆఖరి ఆదివారం ప్రభా, ఈ బిడ్డలతో కలిసి నేను స్థితిస్తానికి, నేను మహిమపరుస్తానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. మా అవిధేయతనంతటిని పరిశుద్ధపరచుకున్నాం. యేసు నామములో ప్రార్థించేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి స్తోత్రం. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. కావచ్చు అయ్య గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరూ కూడా వందనాలు. దేవుడు మహాకృపను బట్టి ఈ సంవత్సరం మొత్తం మీ ఎదుటి నిలబడటానికి ప్రతి నెల దేవుడు నాకు చాలా కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసము దేవుని కృపను బట్టి మీతో కలిసి పరిచర్య చేస్తానికి దేవుడు నాకు ఎంతగానో భాగ్యం ఇచ్చాడు. మీ ప్రార్థన ద్వారా నా జీవితం ఈ సంవత్సరంలో చాలా గొప్ప వెలకట్టలేని కార్యాలు దేవుడు నాకు చేస్తున్నాడు. భయంకరమైన కరోనాలు, భయంకరమైన శోధనలు, శ్రమలు, అపాయములు అన్నిటి నుంచి నన్ను కాపాడి కారణం ఏంటంటే మీరు చేసిన ప్రార్థన నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నాకు దేవుడు మంచి సహవాసం ఇచ్చాడు. హల్లెలూయా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను మీతో మళ్ళీ వచ్చే నెల 4వ వారంలో మిమ్మల్ని కలవాలి కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఈరోజు వాక్యాంశం ఏంటంటే వెనుక తీయక ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మనము వాక్యంలో మనం చదువుతాం. ఆదికాండము 22వ అధ్యాయము 16-17 వాక్యం మనం చదువుతాం. ఆదికాండము 22వ అధ్యాయము 16-17 వాక్యం చదువు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఈయ వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేస్తాను అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాము తన బిడ్డతో సంతోషంగా ఉన్న సమయంలో దేవుని స్వరము అబ్రాహాము విన్నాడండి. ఏ స్వరం అంటే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద నీ కుమారుని నువ్వు బలి ఇవ్వాలి అని చెప్పాడండి. మాట మాట్లాడకుండా వెనకడిగే లేదు. 100 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు బిడ్డనిచ్చాడే, ఏంటి మళ్ళీ బిడ్డ తిరిగి ఇచ్చేయమంటున్నాడని చెప్పి వెనకడుగు వేయలేదు. వెనకడిగేయకుండా దేవుడికి ఎస్ అన్నాడంతే. ప్రభా, నేను చిత్తం నీకు చేస్తాను అన్నాడండి. తన బిడ్డను కూడా తీసుకొని వెళ్తున్న సమయంలో తన కుమారుడు అడుగుతున్నాడు, ఏమనంటే, ఆయన నిప్పుద్ది కట్టినున్నాయి కానీ బలపిస్తానికి గొర్రె లేదంటే దేవుడే చూచుకోను అని చెప్పాడండి. ఇద్దరు కలిసి వెళ్ళారు, మోరియా పర్వతం మీదకి వెళ్ళారు, బలిపీఠం మీద కట్టారండి. కట్టుకొని తన కుమారుడు అడుగుతున్నాడు, నాయన గొర్రె పిల్ల ఏదంటే ఆ గొర్రె పిల్లని నీవే అని చెప్పాడండి. మాట ఎదురు చెప్పలేదండి. తన తండ్రికి ఎదురు చెప్పకుండా వెంటనే ఆ బలిపీఠం మీదకి ఎక్కి పడుకున్నాడండి. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, దేవుడు చూడండి, అబ్రాహాము జీవితంలో దేవునికి ఎన్నడూ అవినీతి చూపించాడు. దేవుని పరిచర్య ఎప్పుడైతే దేవుడు పిలుపును పొందుకున్నాడో అబ్రాహాము, ఆ రోజు మొదలుకొని తన మరణపు దినమును బట్టికి ఎన్నడూ వెనకడుగు వేయని భక్తి చేశాడండి. హల్లెలూయా. ఎన్నడూ వెనకడిగేయలేదు. అలాగే తన కుమారుడు కూడా అబ్రాహాము ఎలా వెనకడుగు వేయకుండా దేవుడి చిత్తానికి లోబడి ఎలాంటి భక్తి చేశాడో, తన కుమారుడు కూడా తండ్రి ఏం చెప్తే దేవుడి కోసము అది చేస్తానికి ఇస్సాకు కూడా అలాగే వెనకడి కూడా పనిచేస్తున్నాడండి. హల్లెలూయా. అప్పుడు వెంటనే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడండి. ఏమంటాడంటే, నీకు ఇష్టమైన కుమారుని నాకు ఇస్తాను కూడా వెనక తీయలేదు కనుక
నేను ఎలాగ దీవిస్తాను అంటే నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటది, నీ సంతానము సముద్ర తీరం అందరి ఇసుక వలె ఉంటది అని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఎవరికి? అబ్రాహాముకి. అంటే ఈరోజు మన జీవితంలో కూడా అనేక వాగ్దానాలు తీసుకున్నాం, కానీ నీ జీవితంలో ఆ వాగ్దానం జరిగిందా? అబ్రాహాముకి దేవుడు ఊరికి ఒక వాగ్దానం ఇవ్వలేదండి. అబ్రాహాము జీవితంలో త్యాగం కనపడుతుంది, సమర్పణ కనపడుతుంది, ఒక ప్రతిష్టమైన జీవితం అబ్రాహాము జీవితంలో కనపడుతుంది. కాబట్టి దేవుడు అబ్రాహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఈ రోజు నువ్వు నేను కూడా రేపు డిసెంబర్ 31వ తారీఖు నా ప్లేట్లో పెట్టి తీసుకొని వస్తారు. అందరికి ప్రార్థన చేసి అయ్యారు ఒక్కొక్కరికి వాగ్దానం ఇస్తాయా, నా భర్తకి, నా కొడుకుకి, నా చిన్నపిల్ల అందరికి తీసుకుంటారు. ఈ మాట విన్న తర్వాత మీకు ధైర్యం ఉంటే వాగ్దానం తీసుకోండి. 31వ తారీఖున అసలు ఈ వాగ్దానము ఎలాగైపోయిందంటే ఇప్పుడు తాగుబోతుడికి తీసుకుంటాం, మారు మనసు పొందడానికి తీసుకుంటాం, తిరుగుబోతుడికి తీసుకుంటాం, సినిమా సీరియల్ చూస్తున్నా నువ్వు తీసుకుంటావు. అంటే వాగ్దానం నీకు ఎంత కనపడుతుంది అంటే నువ్వు ఎంత జీవించిన ఈ వాగ్దానం నీ పట్ల చెందిపోద్ది అని అనుకుంటున్నావా? అబ్రాహాము దేవుడి కోసము నిలబడిన వ్యక్తిని ఎన్నడూ వెనకడికి వేయలేదు. అందుకని దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఊరికి ఇవ్వాలి దేవుడు. ఈ రోజు తీసుకుంటున్న వాగ్దానము ఆ వాగ్దానం వెనకాల ఆ భక్తుడు ఎలాగే జీవిస్తే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నువ్వు తీసుకుంటున్న వాగ్దానాలు నీ జీవితంలో జరిగిన ఆ వాగ్దానాలు ఎందుకు జరగలేదు అంటే ఆ వాగ్దానం వెనకాల ఉన్న ఆ సేవకుడు, ఆ భక్తులు ఎలా జీవించారు నా జీవితంలో అంటే జీవితం మనకి లేదండి. అందుకని నీ వాగ్దానాన్ని బైబిల్లోనే వెళ్ళిపోతున్నాయి. అంతే బైబిల్లోనూ ఆ షెల్ఫ్లోకి వెళ్ళిపోతున్నాయి. సంవత్సరం మొత్తం నీకు అలవాటు అయిపోయింది వాగ్దానాలు తీసుకోవటం. వెనకడిగి భక్తి చేసినోడికి ఆ వాగ్దానం పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఊరికి చేయని వాగ్దానం ఇస్తే అబ్రాహాముకి ఒక త్యాగం ఉంది. తన బిడ్డని సమర్పించడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుడు కూడా బలిపీఠం మీద ఎత్తడానికి ఇష్టపడ్డాడంటే అది భక్తి జీవితం అంటే. అందుకని దేవుడు ఆ భక్తి జీవితం చూసి, ఆ ప్రతిష్ట చూసి ఇష్టం కలిగి దేవుడు వెంటనే ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రము వలె ఉంటది, నీ సంతానము సముద్ర తీరం అందరి ఇసుక వలె ఉంటది అని చెప్పి దేవుడు వెంటనే ఒక ప్రామిస్ అబ్రాహాముకి ఇస్తున్నాడు. అంటే దాని ముందు దేవుడి కోసం ఒక గొప్ప జీవితాన్ని జీవించాడు. మనం జీవిస్తున్నావా? ఈ త్యాగ ఫలం నీకుందా? ఈ సంవత్సరం మొత్తం ఎన్ని మార్లు వెనకడిగి వేసావు, ప్రార్థనలో వెనకడిగేసావు, వాక్యంలో వెనకడిగేసావు, పరిశుద్ధతలో వెనకడిగేసావు, ఈ ఆత్మీయ స్థితిలో వెనకడిగేసావు. ప్రార్థనకి రాకుండా ఈ సంవత్సరం మొత్తం ఎన్ని మార్లు వెనకడిగేసావు. అబ్రాహాము దేవుడు పిలిచిన తర్వాత ఎన్నడూ వెనకడిగి వేయలేదండి. ఎన్నడూ వెనకడిగి నువ్వు బాప్టిజం తీసుకున్నా, రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, మరి నీ ఆత్మీయ స్థితిలో ఎన్ని మార్లు వెనకాలడిగేసావు. ఈ రోజు కూడా ఈ భక్తి చుట్టూ ఎలా ఒక్కసారి గమనించుకో. తీసుకుంటావు ప్లేట్లో వాగ్దానంలో. ఇప్పుడు చెప్పండి, వేస్ట్ తీసుకున్నా చదువుకునే దానికే అది నీ పట్ల 100% జరగదు. ఇక నిలబడి ఏంటంటే అయ్యగా చెప్పిస్తున్నారు అనుకుంటున్నావా? నీ చెప్పట్ల ఈ భక్తుంటేనే దేవుడు ఇచ్చాడు అబ్రాహాముకి వాగ్దానం. అలాంటి ప్రతిష్ఠ ఉంటేనే దేవుడు ఇచ్చాడు. ఊరికి ఎవరు అబ్రాహాముకి ఇదే వాగ్దానం. నీ సంతానం ఆకాశ నక్షత్రంలో సముద్ర తీరం నీకు తెలియదు అనుకోనండి వాగ్దానం. నీ కుమారుడు భరిస్తావు, సమర్పిస్తావు నీ కుమారుడికి. అబ్రాహాము లాంటి భక్తి జీవితం నీకుందా? రేపు 31వ తారీఖు నీ వాగ్దానం నీకు వచ్చింది అనుకో, ఇలాంటి భక్తి నీకుందా నెరవేరుస్తానికి? ఒక్కసారి ఆలోచిద్దామండి. ఏదో అందరూ తీసుకుంటున్నారు వాగ్దానాలు, దాని వ్యాల్యూ లేకుండా అయిపోయింది. ఈ రోజు అయ్యా నా కొడుకు పుట్టినాడు కూడా వాగ్దానం, పిల్లలు వాళ్ళకి ఎలా నెరవేరుద్దండి? ఒక త్యాగ ఫలం ఉంటే ఎన్నో వాగ్దానాలు బైబిల్లోనే నిజమే. ఆ ఎన్నిటికి కారణం దేవుడు ఎందుకు అలా ఇచ్చాడంటే వాళ్ళ జీవితంలో దేవుడి కోసం అలా జీవించారు కాబట్టి దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చి దేవుడు నడిపించాడు. మన జీవితంలో ఉందా ఆ ప్రతిష్ఠత, ఆ సమర్పణ, ఆ భక్తి నీలో కనపడుతుందా? ఒక్కసారి నేను పరీక్షించుకోండి. ఆదికాండం 22 అధ్యాయము
17వ వాక్యం మళ్ళీ చదువుతాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం అంటే దేవుడిచ్చిన వాగ్దానం. కొత్త నిబంధనలో కూడా ఇదే సమర్పణ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వాక్యం మనం చదువుదాం. రోమాపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటున్నాడు. ఇక్కడ కూడా కొత్త నిబంధనలకు వచ్చేసరికి తండ్రి యెహోవా దేవుడు తన కుమారుని యేసుని నీ కోసం నా కోసం అనుగ్రహించుటకు వెనకడికి వెళ్ళేదంటండి. వెనకడికి వెళ్ళా. తన కుమారుడు కూడా ఎన్నడూ కూడా 3.5 సంవత్సరాలు సాగు చూస్తున్నా కూడా వెనకడికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరి తండ్రి ఏం చెప్పాడు? ఏసేది చేశాడు. ఏం చేశాడు ఏసయ్య? రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవండి. ఆయన ఎప్పుడు అసలు పడుకున్నట్టుగా లేదండి. ఆయన ఒక గంట ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నట్టు కూడా లేదు. నీ కోసం నా కోసం ఆయన శిలువలో మరణించాడు. గోడదెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. పశువుల బాకులో పుట్టాడైన లోకరక్షకుడు. పశువుల బాకులో పుట్టాడైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టలేదండి. ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఒక పావులమే కారుకిస్తానుకున్న కుటుంబం అది. డబ్బు లేని కుటుంబము, ఫెసిలిటీస్ లేని కుటుంబంలో జన్మించాడండి యేసయ్య. 30 సంవత్సరాలు తండ్రి తల్లుల అండలో పెరిగాడు. ఎప్పుడైతే తన సేవ పిలుపుని అందుకున్నాడో అన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తం చేస్తానికి ఇష్టపడ్డాడు. నిద్రాహారాలు మానేశాడు. ఎవరి కోసము? నీ కోసం నా కోసమే యేసయ్య. నీ కోసం నా కోసము ఏమి ఇష్టానికి ఇంత త్యాగం అండి యేసే మన కోసం చేసింది. ఇక్కడ తండ్రి అంటున్నాడు చక్కటి మాట. అక్కడ ఈ వాక్యం నీకు అర్థమైందే లేదు. ఇక్కడ అంటున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు నీకెందుకు అనుగ్రహించండి దేవుడు. యెహోవా తండ్రి అంటున్నాడు, అరే నా కుమారుని నీకు ఇచ్చానయ్యా. నీకు నేను ఉద్యోగం ఇవ్వలేనా? నీకు నేను ఆరోగ్యం ఇవ్వలేనా? నీకు నేను పెళ్లి చేయలేనా? నీకు మంచి ఇల్లు ఇవ్వలేను? నీకు ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురాలేనా? నీ భర్త నేను మార్చలేనా? నీ కొడుకు నేను మార్చలేనా? తండ్రి అడుగుతున్నాడు ప్రస్తుతం మనల్ని, అరే నా కుమారుని నీకు ఇచ్చేసాను కదా మరణిస్తానికి, నీకు నేను ఎందుకు దీవించలేనని అడుగుతున్నాడు. నీకు నేను ఎందుకు నేను అనుగ్రహించలేనని అడుగుతున్నాడు. ఈ రోజు నువ్వు నేను ఎలా అడుగుతున్నావు? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అంటే ఒక్కటే కారణం, మన విధేయత. మన పాపాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో పొందుకోలేకపోతున్నామండి. ఈ దినాల్లో దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుని నీకు ఇచ్చారు, అడుగు నీకేం కావాలి? నీకేం కావాలి అడుగు, అది నీకు దేవునికి అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. ఇంకా 4 రోజులు ఉంది. అడుగు దేవుడిని. దేవుని నిత్యములు పొందుకుంటాం, నిత్యములు ఆరోగ్యంగా పొందుకుంటాం అంతేనండి. నాకు ఈ మాట నాకు బాగా పట్టేసుకుందండి. నిజంగానే కదా దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించండి. మనల్ని తండ్రికి వస్తేస్తున్నాడు. నీకు నేను ఎందుకు ఇవ్వనయ్యా అంటున్నాడు. అడగండి దేవుణ్ణి, నీకేది కావాలంటే. ఇంకా 4 దినాలు ఉన్నాయి. నువ్వేం అడగాలనుకుంటున్నావు అడుగు దేవుణ్ణి. అది నీకు దేవుడు ఈ రోజున అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనసు ఎప్పుడు ఏంటంటే ఇచ్చే మనసేనండి, తీసుకునే మనసు కాదు. ఇవ్వటమే తెలుసు తండ్రిని దేవుడికి. యేసయ్య కూడా తన ప్రాణం నీ కోసం నా కోసం సిలువ మీదకి ఎక్కేశాడండి. ఇక్కడ చూడండి, యేసయ్య సిలువ మరణాన్ని పొందుకున్నాడు, కానీ ఇస్సాకు బలిపడి మీదకి ఎక్కాడంతే. కానీ దేవుడు అక్కడితో ఆపేశాడు. కానీ తండ్రి అయిన దేవుడు యేసుని ఏం చేశాడు అంటే సిలువకి అప్పగించేశాడు. నీ కోసం నా కోసము ప్రాణం పడటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని అనుగ్రహించేశాడు. అబ్రాహాము తన కుమారుని ఇస్తానికి ఇష్టపడ్డాడు, కానీ వద్దు వద్దు ఆగాలంటే. కానీ నా కుమారుడు లోకరక్షకుడు, ఈ లోకానికి పుట్టి ఆయన ప్రజల కోసం చనిపోవాలని తన కుమారుని అక్కడే పరలోకంలోనే ఒక ఆత్మీయ భక్తి నేర్పించి ఈ భూలోకానికి పంపించాడు. మరి మీ భక్తి నా భక్తి ఎలా ఒక్కసారి చూడండి.
త్యాగం ఉందని ఈరోజు రక్షించబడ్డావు. నువ్వు కూడా క్రైస్తత్వం అంటే ఏం తెలుసండి? ప్రాణం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, త్యాగం చేసే మనసు కలిగి ఉండాలండి. ఆది అపోస్తలులు వాక్యం చెప్తుంటే ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకొని, పొలాలు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, అయ్యగారు ఇదే ప్రార్థన. అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇల్లు కొనుక్కోవాలయ్యా, పొలం కొనుక్కోవాలయ్యా. దాంట్లో సమాన కార్యక్రమం పెడతానికి అంతే. నీ పొలంలో నీకు సమాన కార్యక్రమం చేస్తానికి, ఇల్లు కట్టుకుని ఇంటి ముందు గొయ్యి సమాధిలో పెడతారు అంతే. అన్ని ఒక రోజు ఈ 2000 సంవత్సరంలో అనేక మంది సంపాదించుకొని ఆ ఆస్తిని అనుభవిస్తాను కూడా లేకుండా అయిపోతుంది. కరోనా ఎఫెక్ట్కి అన్ని పోగొట్టుకున్నారు. జైలుగా చనిపోయింది. అంత ఆస్తి సంపాదించుకొని గవర్నమెంట్ జప్తు చేసుకుంది. ఈరోజు సంపాదిస్తున్న ఆస్తి వెనకాల వేస్తున్న నా బిడ్డలు కట్టినావు పొలాలు. రేపు నువ్వు పోతే, నీ బిడ్డలు పోతే ఎవరు తింటారు? దాన్ని ఎవరు తింటారు? ఎవరికి వెళ్ళిపోతారో కూడా నీకు తెలియదు. నీ ఆస్తి పాస్తంతా అందుకుని రేపటి దినం గురించి నువ్వు అతిశయించదు. దేవుని కోసం నీ బలము, నీ ధనము కరగలేదు అంటే అది ఎవరికో ఎత్తుకెళ్ళిపోతాడు రోజున. ఈరోజు దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చింది, బలం ఇచ్చింది, శక్తిని ఇచ్చింది. దేవుని కోసం అంటే ప్రభు కోసం నువ్వు సమస్తం త్యాగం చేయాలి. తండ్రిని దేవుడు యేసయ్య సమస్తం త్యాగం చేశాడు. అబ్రాహాము కూడా తన కుమారుడు ఇద్దరు కలిసి దేవుని కోసం త్యాగం చేశారండి. ఏది త్యాగ ఫలం? నీకు వాగ్దానం నెరవేర్చబడాలంటే నీలో త్యాగం ఉండాలి. అలాంటి జీవితం నీకు ఉంటేనే ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్పు జరిగింది. యోహాను సువార్త 3:16 వాక్యం మనం చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా పుట్టిన వాని విశ్వాసము నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడంటండి. తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే, ఎందుకు పంపించాడంటే గుడిసి కట్టుకునే దాంట్లో బొమ్మలు పెట్టుకొని క్రిస్మస్ పెట్టుకునే దానిక అది కాదు. నీకు నాకు పరలోక రాజ్యం ఇస్తానికి అప్పగించాడు. ఈ రోజు నిన్ను రక్షించిన నువ్వు కూడా అనేక మందిని దేవుడికి తిప్పి నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నావు. ఆత్మని తండ్రిన దేవుడు యేసయ్యేమో నీకు నిత్యరాజ్యం ఇస్తానికి ఆ శిలువ మీదకి ఎక్కాడండి. మరి నువ్వేం చేస్తున్నావు? రేపు 31వ తారీఖున అందరూ చూస్తారు వాగ్దానాల కోసం. ధైర్యం ఉంటే తీసుకోండి. నీకు ఆ భక్తి ఉంటేనే జరిగిందండి, లేకపోతే ఆ వాగ్దానం మళ్ళీ వెళ్ళిపోద్దంటే. బైబిల్లోకి ఇన్ని వాగ్దానం ఉంటాయి, ఒక్కటే అలాంటి జీవితం నీకుందా? నీకు నాకైనా భయం వేస్తుందండి. ఇది మీకే కాదు, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నాతోనూ మాట్లాడుతున్నాడు. నాకు ఆ భక్తి ఉందా? నాకు ఆ ప్రతిష్ఠ ఉందా? నాకే లేదని ముందు ఒప్పుకుంటాను. అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన, అలాంటి తగ్గింపు, అలాంటి త్యాగం నాకే లేదు. మీ ఎదురు నేను ఒప్పుకుంటాను. నా కోసం కూడా ప్రార్థించండి, నేను కూడా అలాగ జీవించాలి అని దేవుని అడుగుతాం. అబ్రాహాముకి ఇచ్చిన కృప, ఇస్సాకుకి ఇచ్చిన కృప, యేసేకి ఇచ్చిన కృప ఈ రోజు నీకు నాకు దేవుని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు మనం వెండి బంగారాన్ని అడగద్దు, ఇల్లుని అడగద్దు, ఆస్తి పాస్తులను అడగద్దు. దేవుడు అంటున్నాడు, నా కుమారుని నీకు ఇచ్చాను, నీకేం కావాలి అడుగు. ఈ రోజు ప్రార్థన జీవితం అడుగుదాం, వాక్యం అడుగుదాం, పరిశుద్ధతను అడుగుదాం, దేవుడు రాకడ కోసం సిద్ధపరిచేయని అడుగుదాం. ఈ లోకంలో మనం ఏమి అడగద్దు. ఈ 4 దినాలు ఉపాసనలండి. ఈ 31వ తారీఖు వరకు దేవుడు కృపను కోరుకొని సంవత్సరం మొత్తం చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటా ప్రభువుని అడుగుకుందాం, పాదాలు పట్టుకుందాం. తండ్రి అంటున్నాడు, నీకు నేను ఏది అడుగుతుంది అనుగ్రహిస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. అలాగే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ వాగ్దానము దేవుడు ఎందుకు ఇచ్చాడండి అబ్రాహాముకి? అబ్రాహాము ఆయన యెహోవా దేవుని నమ్ముకున్న ముందు సూర్య దేవతని ఆరాధిస్తున్న వ్యక్తి. ఇతడు అన్ని దేవతల్ని బొమ్మలు తయారు చేసుకొని అమ్ముతున్న వ్యక్తి. ఒక దినాన సడన్ గా దేవుని స్వరం విన్నాడండి. అబ్రామా అని పిలువగానే నీ చిత్తం ప్రభు అన్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు,
అక్కడ నువ్వు గుడారం వేయాలి అని చెప్పండి. ప్లేస్ చెప్పలేదు, ఏమి చెప్పలేదండి. అప్పుడు అబ్రామ్ అన్నాడు, ఎస్ అన్నాడంతే. అప్పుడు అబ్రామ్ బయలుదేరేటప్పుడు పిల్లలు లేరు అబ్రామ్కి. అబ్రాము తన భార్య, లోతు తన భార్య, బిడ్డలు, ఆస్తిలో గొర్రెలు పశువులు ఏమీ లేవు. ఎప్పుడైతే అబ్రాము బైబిల్ పట్టుకొని ఎస్ అని దేవుని కోసం నీ కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, నువ్వేం చెప్తావు అది నేను వింటాను ఎస్ అనగానే వెంటనే దేవుడు అప్పుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు వెంటనే దానికి ముందు ఒక త్యాగం ఉందండి అబ్రామ్ దగ్గర. అబ్రామ్ దగ్గర త్యాగం ఉంది. అందుకని ఆ త్యాగం చూసి దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే అప్పటికి పిల్లలు అబ్రామ్కి లేరండి. 12 వాక్యాలు చేసినప్పుడు నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడండి. అప్పుడు 12 వాక్యం 12 వాగ్దానం ఇచ్చాడు. 22 వాక్యంలో పిల్లలు ఇచ్చాడు. దాని ముగింపులోకి వచ్చేసరికి అంటున్నాడు, నీ కుమారుడు ద్వారా అంటున్నాడు. అంటే ఇప్పుడు కుమారుడు బ్లెస్ చేస్తున్నాడు. ఆయన సంతానం ఎలా ఉంటుందంటే ఇస్కరేణి వలె ఉంటుంది, ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది అని దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు. ఈ రోజు మనం అందరం ఒక కూర్చున్నా మనం ఎవరి సంతానం అండి? మంది ఎవరి సంతానం అండి? మరి ఇంటి పేరు మన అబ్రాహ్మణ్ ఎందుకు పెట్టుకోవాలి? అబ్రాహ్మ సంతానం అని చక్కగా చెప్తారు. అబ్రాహ్మ సంతానం అని. అబ్రాహ్మ సంతానం ఎలా ఉంటుంది చూద్దాం బైబిల్. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వాక్యం. అబ్రాహ్మ సంతానం ఎలా ఉంటుందో చూడండి. అందుకు యేసు ఇతడును ఎవరండి? ఇతడు అబ్రాహ్మ కుమారుడే అంటే ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు? పొట్టి చక్కయ్య గురించి. ఈ చక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అండి. చాలా డబ్బులు సంపాదించాడు అక్రమంగా, మోసంగా. ఒక రోజు ఈ చక్కయ్యకు ఒక ఆశ కలిగింది, నేను యేసుని చూడాలి అని అంది. చెట్టెక్కాడు. అందరు యేసు ప్రభు తన శిష్యులు అందరూ వస్తారు. ఇతను ఎప్పుడు యేసు ప్రభుని చూడలేదండి. వాళ్ళందరూ చూస్తే ఇతనికి యేసు ఎవరు అని పరీక్షిస్తా ఉన్నాడండి. కరెక్ట్గా ఆ చెట్టు దగ్గర రాగానే యేసు ఆగి, జక్కయ్య నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. అంతేనండి. గబగబగా దిగాడు. జక్కయ్య యేసుని ఇంటికి తీసుకొని వెళ్ళాడండి. యేసే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య ఫస్ట్ అంటాడు, అయ్యా నా ఆస్తిలో సగము పేదవాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, ఇంకొక సగము నేను ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు 5 రెట్లు వేసి నేను సమస్తము తిరిగి నేను ఇచ్చేస్తానయ్యా అని చెప్తున్నాడండి. వెంటనే దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. మన బాప్టిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు నువ్వు. మీరందరూ అబ్రహాం కుమారులేనా? అబ్రహాము కుమార్తెలేనా? మరి కార్తీక దీపం చూస్తున్నావా? నవ్వుతున్నావు కదా సిగ్నల్. మరి నువ్వు కూడా అబ్రహాం కుమార్తె అయిపోతావా? సీరియల్ చూస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? ఇంట్లో కూర్చొని దేవుడికి ఇష్టమైన కార్యాలు చూస్తున్నావా? నిన్నెందుకు అంటాడండి అబ్రహాం కుమారుడు? నువ్వు చెప్పుకుంటూ నేను అబ్రహాం కుమారుడని. జక్కయ్య లాంటి సాక్ష్యం నీకుందా? జక్కయ్య గురించి యేసే సాక్ష్యం ఇస్తున్నాడు. జక్కయ్య తన పాపాన్ని విడిచిపెడుతున్నాడు. దేవుని దగ్గర చెప్తున్నాడు, ఇక్కడ నేను ఎన్నో టీవీ చూడను, ఎక్కడ సినిమాలు చూడను, ఎక్కడ నేను ఏం పాపం చేయను, ఎక్కడ నేను అభ్యర్థులకు జీవించిన ప్రభా పరిశుద్ధంగా ఉంటానయ్యా అంటున్నాడు. అంతే. వెంటనే దేవుడు సార్ నువ్వును అబ్రాహ్మ కుమారుడు. అబ్రాహ్మ కుమారుడు అంటే ఏం తెలుసండి? పాపము చేయని వ్యక్తులండి, పరిశుద్ధిగా జీవించే వ్యక్తులు అబ్రాహ్మ కుమారులు అంటే. నువ్వు చెప్పుకున్నంత మాట కుదరదు. నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఈ రోజున ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ 2020 సంవత్సరంలో నీ జీవితం ఎలా జీవించావు? నువ్వు కూడా అబ్రాహ్మ కుమార్తెగా ఉన్నావా? నువ్వు కూడా అబ్రాహ్మ కుమారుడిగా ఉన్నావా ఈ రోజున? లేకపోతే సరి చేసుకుందాం ఈ రోజున. ఎంతకాలం ఇంకా నువ్వు యేసుని గుమ్మం బయట నిలబెట్టావు, చక్కగా ఇంట్లో రానివ్వని అతని జీవితం మారిపోయిందండి. దేవుడికి చెప్పలే చక్కగా ఇది మానేది మానేది. చక్కగా ఆటోమేటిక్గా నాకు ఇదొద్దు, నాకు ఇదొద్దు, ఇదొద్దు అన్ని అన్ని విడిచిపెట్టేశాడంతే. అప్పుడు అంటాడు, నువ్వు అబ్రాహాము కుమారుడిని. దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఒక్కసారి మరి ఆదికాండం 22వ అధ్యాయం 17వ వాక్యం కొద్ది. నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది. రెండోది సముద్ర తీరం మందలి ఇసుక వలె ఉంటుంది. ఈ రెండు మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. ఆకాశ నక్షత్రము వలె అంటే ఏంటి అర్థము? ఏమండి?
ఆకాశ నక్షత్రం ఇంటి ముందు స్టార్ పెట్టుకుని అడగాలి. ఈ స్టార్ గురించి దేవుడు చెప్పట్లా. నీ అబ్రాము సంతానం ఎలా ఉంటుంది అంటే ఆకాశ నక్షత్రం వలె ఉంటుందంట. ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు, ప్రార్థన చేస్తావు. అంత మట్టికి నువ్వు ఆకాశ నక్షత్రంగా మార్చబడవు. బైబిల్ చెప్తుంది మార్చబడవు. ఎవరిని ఆకాశ నక్షత్రం వలె ఉంటారంటే దానియేలు 12వ అధ్యాయము 3వ వాక్యం చదువుతాం. నక్షత్ర స్వభావం ఎలా ఉంటుందో మనం చూద్దాం. నిజంగా నువ్వు నక్షత్రం అయితే, నువ్వు నిజంగా అబ్రాహాము సంతానం అయితే ఎలా ఉంటుందో చూద్దాం. దానియేలు 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారంటే. హల్లెలూయా. అందరూ చెప్దామా హల్లెలూయా. ఎవరు నక్షత్రంలో ఉంటారు? ఎవరు అనేక మందిని ప్రభు వైపు తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రము వలె ఉంటారంట. మనం ఒక్క ఆత్మను తెచ్చావా? ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి నడిపించావా? నీ సాక్షి చెప్పావా? సువార్త ప్రకటించావా? గృహాన్ని దర్శించావా? గ్రామానికి వెళ్ళావా? నీ చుట్టుపక్కలకి వెళ్ళి దేవుని గురించి చెప్పి మందిరానికి నువ్వు తీసుకొచ్చావా? వాళ్ళని స్టార్స్ అని నీ దేవుడు. వాళ్ళని అబ్రాహాము కుమారులు అనబడింది. అబ్రాహాముకి దేవుడు వాగ్దానం పెట్టనుకుంటా ఆకాశ నక్షత్రం వాళ్ళంటే అబ్రాహాముకి దేవుడు చెప్పాడు, నీకు బిల్డింగ్లు ఇస్తా, ఆస్తిని ఇస్తా, పొలాలు ఇస్తాను, వెండి బంగారాన్ని ఇస్తానని దేవుడు చెప్పలా. నీ సంతానము ఆకాశ నక్షత్రం వాళ్ళంటే నీ సంతానం ఎలా ఉంటుందంటే నా ప్రభు రాకడ కోసము అనేక మందిని తిప్పే సంతానముగా నీ సంతానం ఉంటుంది అబ్రాహాము అంటున్నాడు. మరి నువ్వు ఉన్నావా? ఒక్క ఆత్మను తెచ్చావా? ఈ 2020 సంవత్సరంలో ఒక్క ఆత్మకైనా స్వార్థ ప్రకటించావా? ఒక్క ఆత్మకైనా నువ్వు కాలేజీలో స్కూల్స్ లో వెళ్ళి దేవుని గురించి నువ్వు చెప్పావా? సినిమాకి తీసుకెళ్తావు 10 మందిని, ఇంట్లో పెళ్లికి ఢిల్లీలు తిరిగి కార్డిస్తావు, చర్చికి రామని చెప్పావని, ఇంట్లో భోజనాలు అంటే అందరూ రావాలండి, రాకపోతే నలుగుతా అంటారు. ఏం జరిగేది? ఇంట్లో పొలం భోజనం పోతే మళ్ళీ మీ ఇంటికి రాను అంటారు. మీ ఇంట్లో పెళ్లి జరిగింది నేను రానంటారు. అని ప్రభు కోసం ఒక్క తెచ్చా, ఒక్క ఆత్మని తెచ్చామండి. ఇంక నువ్వు డిసెంబర్ 31 వాగ్దానం తీసుకున్నాను అరుదులేనా? ఆలోచించండి. దాని మీద చెయ్యి పెట్టేటప్పుడు ఆలోచించు. ఈ సంవత్సరం నేను దేవుడి కోసం ఒక్కరినైనా సంపాదించేనా? ఆలోచించు. బెదిరించట్లా, వాక్యంలో చెప్తున్నాను. తీసుకున్నా మీకేం కాలేండి కదా, మీకు జరగదు అంతే. అబ్రాహాము సంతానం అంటే ఏంటనుకుంటున్నామండి? ఆకాశ నక్షత్రం. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అనేక మందిని ప్రభు వైపు తిప్పేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉన్నారు? ఉద్యోగాలు, పనులు, పరిగెత్తటం, పెళ్లి చేసుకోవటం, సంపాదించుకోవడం, ఈ రంగు మీదే ఉన్నారు. కానీ దేవుడి కోసం నువ్వేం చేశావు? 2020 సంవత్సరంలో నేను కరోనా నుంచి కాపాడాడు దేవుడు, రక్షించాడు. ఒక్కరికైనా స్వార్థ ప్రకటించావా? ఒక్కరిని దేవుడి మందిరానికి నడిపించావా? ఒక్కడే వచ్చి నేను సంవత్సరం మొత్తం చూసిన ఫేస్లే ఉన్నాయి కానీ ఒక్క ఫేస్ కొత్తగా కనపడిందేమో అని చూస్తాం. కనపడట్లా. ఇప్పుడే ఇంకా 4 రోజులు తీర్మానం చేసుకోండి. ప్రభా, నేను అబ్రాహాము సంతానం అయ్యా. నేను అబ్రాహాము సంతానం ఎట్టబోతుందో తెలుసండి? నేను ఇంట్లో ఖాళీ కూర్చోను, పరిగెడతా బయటికి దేవుడి కోసం, దేవుడి బిడ్డల కోసం. ఆత్మను సంపాదించాడు ఒక కసి ఉంటుంది. నువ్వు కాలేజీకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? స్కూల్లో నీకు ఎందుకు సీట్ ఇచ్చాడు? నీ ఫ్రెండ్స్ ఎందుకు దేవుడు పరిచయం చేశాడు? అది ఇంటికి వెళ్ళి పబ్స్కి వెళ్ళటం, కాలేజీలో చక్కగా శిఖాలు తిరగటం, పార్టీకి వెళ్ళేదానికి వల్ల దేవుడు నీకు వాళ్ళకి సువార్త ప్రకటించి దేవుడు రాకుల కోసం నీ స్నేహితుడిని, నీ బంధువుని దేవుడు రాజ్యాన్ని సిద్ధపరుస్తానికి దేవుడిని రక్షించాడని. నువ్వు బాప్టిజం చేస్తున్నావు, అభిషేకం ఉంది, ప్రవచనాలు చెప్తావు, భాషలు మాట్లాడతావు, స్వస్థత చేస్తావు, రైట్, అన్ని బాగున్నది. ఒక్క ఆత్మని సంపాదించావా? ఎవరైతే దేవుని వైపు తిప్పారో వారే ఆకాశ నక్షత్రంలో ఉంటారు. అంటే నీ ప్రార్థన ఏదో నామకార్థంగా చేయాలి, నామకార్థమైన భక్తి, నామకార్థమైన జీవితం అంటే నిజంగా ప్రార్థన చేసేవాడు, నిజంగా వాక్యం చదువుకున్నాడు, నిజంగా అభిషేకం మీద ఉంటే ఆ ఆత్మ నిన్ను ఊరుకొని వదలదు.
ఊరుకొని వెళ్ళి స్వార్థ ప్రకటించి నా గురించి చెప్పు, వెళ్ళి మన దేవుని మందిరం తీసుకొని రా, వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని రా. పుట్టినరోజులు వస్తే ఇల్లంతా నిండిపోతుంది, ఏ ఫంక్షన్ చేసి ఇల్లు నిండిపోతుంది, కానీ చర్చిని కట్టలేదండి. చర్చి ఆదివారం పూట ప్రార్థనకి రాకుండా ఇంట్లో ఈ రోజున ఎంతమంది కూర్చొని ఉన్నారు, ఎంతమంది నిర్లక్ష్యంగా ఏమి వెళ్తాంలే ఆదివారం అని చెప్పి నిర్లక్ష్యంగా కూర్చున్నారు. బాప్టిజం తీసుకొని వెనకాల చాలిపోయింది మన భక్తులు. నువ్వు అబ్రాహ్మ సంతానమేనా? నువ్వు ఒక ఆకాశ నక్షత్రంగా నువ్వు ఉన్నావా? ఈరోజు ఒక స్టార్ నుండి నువ్వు బాప్టిజం తీసి రక్షించకుండా నువ్వు ఒక స్టార్వి. లోకంలో కొన్ని స్టార్లు ఉన్నా తెలుసా? వాళ్ళ గురించి కూడా బైబిల్లో ఎవరు ఆ స్టార్లు? మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, క్రికెట్ స్టార్. ఈ స్టార్స్ అందరికీ దేవుడు అంట వాళ్ళకు ఒకటి సిద్ధపరిచాడంట. నువ్వు ఆ స్టార్లు చూస్తున్నావు, ఇంట్లో కూర్చొని మెగా స్టార్ చూస్తున్నావా, సూపర్ స్టార్ చూస్తున్నావా, క్రికెట్ స్టార్స్ చూస్తున్నావా? వాళ్ళకి నీకంట సిద్ధపరిచాడంట. మనం చూస్తుంటే మీ అందరికీ వాళ్ళకి కలిపి ఒక గుడారాన్ని సిద్ధపరిచాడు. అదేంటో బైబిల్లో కూడా ఉందండి. వాళ్ళకి చూద్దాం. యూదా పత్రిక ప్రకటన ముందుంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. తన అవమానమును మరుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రపంచ అలనకాను మార్గము తప్పి చుక్కలుగాను అంటాడు. అంటే ఈ చుక్కలు అంటే ఏంటండి? ఇంగ్లీష్ లో స్టార్స్. వీళ్ళందరూ మార్గం తప్పారట. వాళ్ళు కూడా చూస్తున్నాగా, వాళ్ళు కూడా మార్గం తప్పారట. వాళ్ళందరికీ ఆ బ్యాచ్ కి దేవుడు ఎక్కడ పెట్టాడో చూద్దాం. కట్టి వారి కొరకు గాఢాంధకారము ఒక భద్రం చేయబడింది. గాఢాంధకారం అక్కడ ఏంటంటే అగ్ని ఆరుదు, పురుగు చావదు. ఈ రోజు సంవత్సరం మొత్తం సినిమాలు చూసారు, సీరియల్ చూసారు, ప్రార్థించేలా, వాక్యం చదవడం, పరిస్థితి చూసారు, వెనకడిగేసారు. వెనకటి భక్తి అపరాధం చేశాడు, కానీ నువ్వు నేను చేయలేదు. ఎన్ని మార్లు వెనకడిగేసి ఆ వెనకేయటం వల్ల నీ కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడంటే వాళ్ళకి గాఢాంధకారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మనమైతే ఆధ్యాత్మికమైన స్టార్స్. మనం ఆకాశ నక్షత్రం వలె. ఎవరంటే వాళ్ళ అనేక మంది దేవుడిని పుట్టిపే బిడ్డలు. రెండోది చూద్దాం. సముద్ర తీరం అందని ఇసుక వలెను అన్నాడు. ఈ రోజున సముద్ర తీరం అందు ఎందుకు దేవుడు సముద్రం ఇసుక వలె అన్నాడు? ఎందుకు సముద్రం ఇసుకని దేవుడు కోరుకున్నాడు? ఏంటి దాంట్లో ఉన్న ప్రత్యేకత? ఆ సముద్రంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇక్కడ మన ఇంటికాడ ఇసుక ఉందిగా, మట్టి ఉందిగా. ఇసుక మట్టి కలిస్తే ఏమైందంటే బొస్క అయింది. కానీ సముద్ర తీరం అందరి ఇసుక అన్నట్టు ఆ ఇసుక వలె సంతానం ఉంటుంది అన్నట్టు. అంటే రెండోది ఏంటంటే రెండో సంతానము, రెండో బ్లెస్సింగ్ నీ సంతానానికి అబ్రాహాము ఏమి ఇచ్చాడంటే సముద్ర తీరం అందరి ఇసుక. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఆ ఇసుక పట్టుకొని లెక్క పెడతామా, అట్ట ఉంటుంది నీ జనరేషన్, అట్ట ఉంటుంది నీ సంతానం మనం అనుకుంటాం. కానీ అర్థం అది కాదండి. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగితే, సముద్రమా, దేవుడు నిన్ను ఎందుకు బైబిల్లో రాశాడు ప్రత్యేకంగా? సముద్ర తీరం అందరి ఇసుక వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు. ఏంటి దాని అర్థం ఏంటంటే ఆ సముద్రం చెప్పింది, ఇదిగో దేవుడు ఎందుకు బైబిల్లో రాయబడుతుందంటే ఈ సముద్రం ఇసుక ప్రత్యేకత ఏంటంటే ప్రతి దినము ఈ అలల ద్వారా, ప్రతి సెకండ్ ఈ అలల ద్వారా ఈ మట్టి అంటే ఇసుకనంట పరిశుద్ధపరుస్తూ ఉంటుందంట అండి. హల్లెలూయా. ఈ అలలు వచ్చి ప్రతి సెకండ్ పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. రెండోది ఆ ఇసుక అంటుంది, ఇదిగో ఈ ఇసుక అనేకమైన సునామీని తట్టుకోవాలి, ఈ ఇసుక అనేకమైన భూకంపాలు చూసింది, ఈ ఇసుక ఆటపోటలు చూసింది, ఈ ఇసుక అలలు చూసింది. ఎన్ని ఎదురు శ్రమలు పడుతుందంటే ఈ ఇసుక చెప్తుంది. ఆ ఇసుక అనమాట అనేకమైన శ్రమలు మేము పడతాం, అనేకమైన శోధనలు, నిందలు, అవమానాలు, వేదన పడగా ఇగో మా ఇసుక ప్రభు కోసం నిలబడింది. అందుకని అంత ప్రత్యేకత కలిగింది మా ఇసుక. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ సముద్ర తీరం ఇసుక వలె అంటే ఏంటంటే రెండో బ్లెస్సింగ్, ఇదిగో అబ్రాహాము సంతానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నిందలు, శ్రమలు, అలలు, ఆటపోట్లు, అనేకమైన అవమానాలు నీ జీవితంలో కలుగుతున్నాయా అంటే కలుగుతున్నాయంటే నువ్వు అబ్రాహాము సంతానం అడుగుతావు.
ఆ ఇసుక ఎలాగ సముద్ర తీరం అన్న ఇసుక ఎలాగ ప్రభు కోసం నిలబడిందో నువ్వు కూడా అలా నిలబడతావా? అలాగే నువ్వు దేవుడి కోసం నిలబడగలుగుతావా? అబ్రాహాము సంతానం అంటే ఏంటి తెలుసా? రెండో బ్లెస్సింగ్ శ్రమలు. ఈ రోజున క్రైస్తవుడు అన్ని కోరుకుంటాడు, కానీ శ్రమలు కోరుకోడండి. శ్రమలు లేకుండా నీకు పరలోక రాజ్యము లేదు. అంతే, పరలోక రాజ్యం లేదు. ఆ ఇసుక ఎలాగా ఆటుపోట్లు, శ్రమలు, సునామీలు, భూకంపాలు అనేక ఎదుర్కొని ప్రభు సన్నిధిలో నిలబడి ఆ ఇసుకని పరిశుద్ధపరుస్తున్నట్టుగా దేవుడు ఆ ఇసుకతో నిన్నని పోల్చాడు. దాన్ని ఎలాగ నేను పరిశుద్ధపరిచానో నేను మిమ్మల్ని కూడా అలాగ పరిశుద్ధపరుస్తాను. ఎందుకు పరిశుద్ధపరుస్తాను? ఎందుకు ఆ శ్రమలు మనకి? ఎందుకు ఆ శోధన దేవుడు కలగచేస్తున్నాడు? ఎందుకు భయంకరమైన ఇబ్బందులకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే బైబిల్లోకి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుతాం. 12:10 చదువుతాం. వారు మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకి ఆయన, ఎందుకంటే నేను మేలు కొరకి దేవుడు నిన్ను నన్ను శిక్షిస్తున్నాడంటే దేవుడు కారణండి పరిశుద్ధత కొరకే అంటున్నాడంటే నిన్ను పరిశుద్ధ పరుస్తానికి దేవుడు అనేకమైన శ్రమలు, శోధన, నిందలు, అవమానం దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎందుకు? నిన్ను దేవుడు పరిశుద్ధపరిచి ఆయన నిత్యమహిమలో, ఆయన సీయోనులో, యెరూషలేములో నిన్ను దేవుడు నిలబెడతానికి అనేకమైన అలలు, ఆటుపోట్లు, పోరాటాలు, శ్రమలు. ఎందుకంటే పరిశుద్ధపరుస్తానికి. ఈ 2020 సంవత్సరం ప్రారంభంలో నువ్వు నేను అనుకున్నామండి ఈ కరోనాను మనం చూస్తామని మనకి తెలియదు. ఈ కరోనా 2020 సంవత్సరం ఆపద సంవత్సరం మనకి. కానీ నేనైతే చెప్తానండి, ఈ సంవత్సరం అయితే క్రైస్తవులకి సంతోషకరమైన సంవత్సరం. ఈ సంవత్సరం మనకి ఎందుకంటే క్రైస్తవులకి మనకి ఇది సంతోషకరమైన సంవత్సరం. ఇది అందరూ అమ్మో కరోనా అని అంటున్నాం, కానీ ఎందుకంటే కుటుంబంతో గడపాల్సిన సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగతంగా ఆత్మీయంగా దేవుడితో గడపడానికి ఇంట్లో జైల్లో పెట్టాడు దేవుడు, హౌస్ అరెస్ట్ చేశాడు. ఈ కరోనా వచ్చి ఈ క్రైస్తవులందరినీ, మనందరినీ హౌస్ అరెస్ట్ చేశాడు. 6 నెలలు ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేమతో, భార్య పిల్లలతో, కుటుంబంతో కలిసి చక్కటిగా దేవుని సన్నిధిలో మంచి భోజనం పెట్టాడు. ఏ పని చేయకుండా దేవుడు 40 సంవత్సరంలో అరణ్యంలో దేవుడు ఎలా పోషించాడు? దేవుడు నిన్ను నన్ను పోషించాడు. ఈ సంవత్సరం ఎవరికైనా మీకు లోటు చేశాడు దేవుడు? ఒక్క చేయని చూస్తాం. అసలు ఆరోగ్యం మన ఈ సంవత్సరం అంతా షుగర్, ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగాడు, ఏ రోగాలు. అసలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీకు ఈ సంవత్సరం ఎంత మేలు చేశాడు. కరోనా వచ్చిన మనకు కానీ వచ్చింది. ఈ ప్రపంచం మానవ కొట్టుకుపోయింది, కానీ మన దేవుడు తన బిడ్డ మన కోసం ఆయన మనం కాపాడుతాడు. అసలు ఉద్యోగం చేసిన పని లేదు, 4 పూట్ల తిండి చక్కటి దేవుడితో గడిపాం, ప్రార్థన చేసుకున్నాం, మన దేవుడు పరిశుద్ధపరిచాడు. కుటుంబ ప్రార్థనలు, ఫ్యామిలీతో ఎంత సంతోషంగా గడిపామండి ఈ సంవత్సరం. క్రైస్తవుడికి సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం అండి. కానీ అనేక మంది పరిశుద్ధులు చనిపోయారు, అనేక మంది ప్రార్థన పనులు, దేవుడి పడి విశ్వాసం చనిపోయారు. అంటే వాళ్ళు మనకంటే గొప్ప, మన మీద గొప్ప వాళ్ళని కాదు బతికించింది, మనకి ఇంకా మామూలు సరిగా లేదని బతికించారు దేవుడు. ఇంకా ఇది పెద్ద వాళ్ళకంటే మనం గ్రేటర్ కాదు, వాళ్ళకంటే మనం పెద్ద ప్రార్థన పరిశుద్ధులు అని దేవుడు నిన్ను నన్ను ఇంకొక సంవత్సరం ఇస్తానికి దేవుడు బతికించాలా? ఇంకా నీలో నాలోనూ ఇంకా పాపం ఉంది, అది దేవుడు పరిశుద్ధ పరుస్తానికి దేవుడు నీకు నాకు ధర్మం ఇచ్చాడు. పౌలు అంటాడు కదండి, ముందు మరణించిన వారే మేలంటాడు. చక్కగా వాళ్ళ విశ్రాంతికి వెళ్ళిపోయారు, మరణించి చక్కగా దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుడు వాళ్ళని ప్రభు పిలుపుకున్నారు, వెళ్ళిపోయారు పరిశుద్ధులు అనేక దేవుడు రాకండి. చక్కగా ఈరోజు మనం ఇంకా బతుకున్నామంటే ఎందుకు అనుకుంటా? బతికించింది ఇంకా మనకి సిద్ధపాటు లేదు, ఇంకా సిద్ధపడలేదు దేవుని సన్నిధిలో. అందుకని దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. 11వ వాక్యం కూడా చదవను. ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా, నీకు దుఃఖకరంగా ఉంది. ఈ శ్రమల ద్వారా, ఈ శోధన ద్వారా, నిందల ద్వారా దుఃఖకరంగా నీకు కనపడుతుంది. నీకు సంతోషకరంగా కనపడట్లేదు, సంతోషం లేదు. అయినను దాని యందు అభ్యాసము
అది నీతిను సమాధానకరమైన అదంట. నువ్వు నీతిమంతుడిగా మార్చబడటానికి ఈ సంవత్సరం నేను ఏం చేశానండి? శ్రమలో తీసుకెళ్ళాను. ఉద్యోగాలు పోయినాయి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి. మొన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీ చెప్తున్నారు, మేనేజర్ అన్న ఇంగ్లాండ్ అంట, ఆయన రోజుకి 2 లక్షలు జీతం అంట. నెలకి 2 లక్షలు శాలరీ. ఇల్లు కట్టేశారంట హైదరాబాద్లో, ఒక 4 అంతస్తులు ఇల్లు కట్టేశారంట. ఉద్యోగం వచ్చి టెర్మినేట్ చేసేసారంట కరోనాకి. ఇంగ్లాండ్ దేశంలో అనేక మందికి ఇప్పుడు ఉద్యోగాలు టప్ప 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 పోతుంది, ఎగిరిపోతున్నాయి. బ్యాంక్ వాళ్ళకి తలముక్కలైపోతున్నారు. డబ్బులు కట్టాలి, డబ్బు లేదు. రేపటి దీని గురించి అతిశయించదు. 2020 సంవత్సరం నీకు తెలియకుండా ఏం జరిగిందో చూసాగా. 2020 సంవత్సరం ఇంకా భయంకరంగా ఉంటుందేమో. అందుకని దేన్ని కూడా అప్పులు జోలికి వెళ్ళద్దు. అప్పులు చేసి ఇల్లు కొనద్దు, అప్పులు చేసి బైకులు కొనద్దు అండి, అప్పులు చేసి వెండి బంగారాలు కొనద్దు, అప్పులు చేసి పెళ్లి చేయొద్దు, అప్పు చేసి ఏది చేయదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండండి. ఏం జరిగిందో తెలియదు, అతిశయించద్దు. నాకు ఉద్యోగం అది ఇది చేస్తానే అనుకొని దిగద్దు, మునిగిపోతాం మనం. ఉన్న దాంట్లో ఇల్లేదా పర్వాలా, అద్దెట్లో నుండి ఏదో లోన్లు ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా తీసుకొని వెళ్ళిపోయి టక కొనద్దు, ఇల్లు కొనేసుకోవద్దు. ఇంకా ఏం జరగబోతుంది 2020 సంవత్సరం మనకి తెలియదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా బతుకుతాం. ప్రభు రాకడ కోసం మనము సిద్ధపడదాం. సాతానికి చోటించుకొని కన్నీరు కార్చుతాం. అసలు ఈ సంవత్సరంలో దేవుడు మనకు కాదని దొరక, అసలు ఈ 2020 సంవత్సరం అయితే దేవుడికి ఎంతగానో ఆనందించాం. అసలు మనకు దుఃఖమే లేదు. మళ్ళీ లాక్డౌన్ అనగానే ప్రాణం లేసి వచ్చింది. అబ్బాయి మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ ఇస్తున్నారు దేవుడు అనుకున్నాను. అంటే ఇంకా దేవుడు పని చేసుకోవచ్చులే, అందరూ దొరుకుతారు ఇంట్లో అనిపించింది. కానీ మన జీవితం కానీ మనం పోషిస్తాడండి దేవుడు. నీకు లాక్డౌన్ పెట్టినా ఎన్ని వచ్చినా మనం విడిచిపెట్టడు. ఆయన నీకు ఏదో ఒక రూపం తింటాను కట్టుకుంటాను బట్ ఇంటి కూడా కడతాడు. హ్యాపీగా నేను ఇప్పుడు చదువుతాను, అన్ని చూసుకుంటానండి దేవుడు. నువ్వు ఒక్కటే చెయ్యి, దేవుడి కోసం పరిశుద్ధపరచుకుంటా. ఆకాశ నక్షత్రంగానే ఉంటానయ్యా, సముద్ర తీరం వల్లే నా సంతానం. ఈ 2 నీకున్నాయి. అబ్రాహం సంతానం అంటే ఏంటి అనుకుంటున్నావు? నువ్వు బాప్టిజం తీసుకుని నీతో మాట్లాడు అబ్రాహం సంతానానికి వచ్చావు, కానీ గుణాలు ఉన్నాయా? నెక్స్ట్ నుంచి ఇది నువ్వు అనేక మంది తిప్పుతేనే అబ్రాహం సంతానం. నెక్స్ట్ శ్రమల్లో శోధ నిందలో నిలబడితేనే అబ్రహాము సంతానం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు సంతానం? ఇప్పుడు నీకు ప్రశ్న వేస్తారు. ఇందాకంటే అన్నారు స్టార్టింగ్ లో మీరు ఎవరు సంతానం అని, అబ్రహాము సంతానం అన్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మ, మీరు ఎవరు సంతానం? తల దిగిపోయినాయి, తలకి కింద పడిపోయినాయి. మీకు చూసారా వాక్యం మొత్తం మాట్లాడిద్దండి. నువ్వు ఎవరువో నేను ఎవరునో మన బతికేటో ఈ వాక్యం బయట పెట్టింది. ఓ సొక్కలు బతికింది అబ్రహాము సంతానం అమ్మ. స్టార్టింగ్ లో ముగింపులోకి వచ్చేసి చెప్పు, నీకు ధైర్యం ఉందా? నేను అబ్రహాము సంతానం చెప్పు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఇచ్చిన కృప నీకు నాకు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నిశ్చయంగా చెప్పాలండి, నేను అబ్రహాము సంతానం చెప్పాలి. ఇది చెప్పనా? చెప్పి ఈ రోజు నుంచి నేను అబ్రహాము సంతానం అనేక మంది చెప్తాను. అంటే చెప్పడం మట్టికి మీరు దేవుని వైపు ఇక శ్రమల మీద నిలబడరన్నమాట. ఇక చక్కగా తెచ్చుకొని మనం 4 పూటలు తిని చక్కగా పడుకొని తిని చక్కగా నరకానికి వెళ్తారనమాట. ఇప్పటికే నిజం, ఇప్పుడు దాకా మనం అబ్రహాము సంతానం కాదండి. ఈ రోజు నుంచి నేను అబ్రహాము సంతానము అని చెప్పగానే దేవుడు అంటాడు, ఎంత సంతోషిస్తాడు తెలుసా? బా, ఈ రోజు నుంచి దేవుడు నా కోసం నిలబడతారనమాట అని ఆయన సంతోషిస్తాడు. నెక్స్ట్ ఆదివారం కల్లా అసలు మీరు ఎంతమందిని తీసుకొస్తారో తెలియదు. మీరు అబ్రహాము సంతానం అయితేనే ఆత్మను పట్టుకొస్తారు. గుర్తుపెట్టుకుని లేదా కన్నీరు కార్చి దేవుడు ప్రభా నీ సంతానం అయితే ఆకాశ నక్షత్రం ఉంటుందన్న. నేను ఆత్మను సంపాదించాలి. డబ్బు కాదండి, వెండి బంగారం సంపాదిస్తాను వద్దు. మనకి దినాల్లో ఆత్మను సంపాదించే సంగమని ప్రభు రాకడ కోసం మనము సిద్ధపరచం. దేవుడు తన మాటల్ని తీర్చను కాక. ఆమేన్. అందరు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు అడుగుదాం దేవుడి కృపను కోరుకుందాం. దేవా, నువ్వు అబ్రహాము సంతానమైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే తన ముందు తన బిడ్డని తను ఒక సమర్పణ కలిగి ఉన్నాడండి. అబ్రహాము జీవితం ఏమి లేనప్పుడే దేవుడు అన్నాడు, నేను విస్తరింపచేస్తాను,
నీ సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం. ఎన్ని పొందుకున్నాడంటే కారణం ఒక్కటేనది, త్యాగ ఫలం ఉంది. ఈ రోజున బైబిల్ అనేక వాగ్దాన్ని, ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాం, ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి మనం స్థుతిస్తాం. కానీ నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చలేదు. కారణం అలాంటి జీవితం మనకి లేదు. అలాంటి జీవితం మనకి లేదు. 4 దినాలు ఉన్నాయి. ఆ వాగ్దానం ధైర్యంగా తీసుకోండి. దాని ప్రకారంగా జీవిస్తాను. కృపను అడగండి. తీసుకోవటం తప్పు కాదు. అడగండి దేవుణ్ణి, ప్రభా ఆ వాగ్దానాన్ని తీసుకుంటాడు, తీసుకొని కోసం అలా జీవిస్తున్న యొక్క తీర్మానంతో ఆ వాగ్దానం తీసుకోండి. అప్పుడు ఆ వాగ్దాన్ని పట్ల నిశ్చయంగా దేవునికి నెరవేరుస్తాడు. ఈ రోజున ఆయనని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో, ఈ సంవత్సరం ఆఖరి ఆదివారం దేవుడు నిన్న బతుకులు అనుకుంటున్నాడు. ఇదిగో నీ సంతానం ఆకాశ నక్షత్రంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఇసుక రేణువు నీ సంతానం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు అడుగుతాం దేవుని, ప్రభు నీవు కూడా ఇప్పుడు దాకా అనేకమైన పాపకి శాపకి అపవిత్రకి జీవించానయ్యా. అయ్యా చక్కయ్యతో ఒప్పుకుంటున్నాడు. చక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, పేదవాడు నా ఆస్తిలో నేను అన్యాయంగా తీసుకున్నాను అంతా తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు కూడా అబ్రాహాము కుమారుడిగా అంటున్నాడు చక్కని. ఇంకా అప్పటి నుంచి అబ్రాహాము జీవితంలో ఈ రోజు కూడా చక్కయ్య గురించి మాట్లాడుకుంటున్నామంటే అనేక మంది ఆ మాట దేవుడి వైపు తిప్పేస్తున్నాడు. అంతే, అతని శ్రమలో నిలబడటానికి ఇష్టపడ్డాడని అన్ని పోగొట్టుకున్నాడు చక్కయ్య. అన్ని విడిచిపెట్టేశాడు. నువ్వు ఈ రోజు విడిచిపెడతావు అనేసి వెనక్కి తీసుకున్నాడు భక్తిని. ఈ 2020 సంవత్సరం ఎన్ని మాటలు వెనకాల తీసావు, ప్రార్థన వెనకాల పడిపోయావు, వాక్యం వెనకడిగేసావు, పరిశుద్ధి వెనకడిగేసావు. అన్ని విషయాలు మనం పడిపోయామండి. మనకంటే పరిశుద్ధులు మరణించారు, కానీ మన మీద గొప్పవారమే కాదు. నీకు నాకు ఈరోజు ఒక తరుణం ఇస్తున్నాడు. నీకు నాకు దేవుడు ఒక తరుణం ఇస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధపరచుకుందాం. ఈరోజు దేవుడు కృపను కోరుకుందాం. ఈ రోజు మనకినంత విడిచిపెడదాం. మనం ఈ రోజు అద్భుతం చేస్తాను దేవుడు ఇష్టపడుతున్నాడు. అద్భుతం చేస్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని అడుగుతాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సొంత కుమారుని నీకు ఇచ్చానమ్మా, అటుకు నీకేం కావాలి? ఉద్యోగమా, పెళ్ళ, ఆరోగ్యమా, ఇళ్ళ, డబ్బు, ఏం కావాలి అడుగుస్తా అంటున్నాడు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన మనం అడుగుతాం. అందరూ అన్ని అడిగినట్టుగా అడుగుతుంది. అతనికి ఇస్తాడేమి? ప్రభా పోగొట్టుకున్న ప్రార్థన జీవితమివా, పోగొట్టుకున్న పరిస్థితినివా, పోగొట్టుకున్న ఆరోగ్యమివా అడుగుతాం దేవుని. ఈ రోజున అడిగండి, దేవునికి ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయనని ప్రేమిస్తానంటున్నాడు. ప్రభా కృపని బట్టినైనా అద్భుతం కలుగుని కాకనికేస్తూ అవుతున్నాడు. నీ మహిమని ఇక్కడ కృపరించండి ప్రభా, నీ వెలుగుని ఇక్కడ కృపరించబడిన కాకనికేస్తూ అవుతున్నాడు. అబ్బాయికి దుష్టుడికి ఏసు నామమున భయపరచబడిన కాకనికేస్తూ అవుతున్నాడు. నీ మహిమని కృపరిస్తున్నాం. అందరూ ప్రార్థన కోరుకుందామా. ఇదిగో దేవుడు నీకు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. సరి చేసుకుందాం. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధిలో సరి చేసుకుని ఈరోజు కొద్దిసేపు మనం పశ్చాత్తాపంలోకి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. అలాగే విత్తబడిన వాక్యాన్ని బట్టి ఈ 2020 సంవత్సరంలో చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడిన విధానం, అది దైవజనుని నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. తన మాటలు దైవజనుని నోటిలో ఉంచి ప్రభువారు మనల్ని హెచ్చరించారు. అబ్రహాం సంతానం అని చెప్పుకోవడం కాదు, కానీ ఆకాశంలోని నక్షత్రముల వలె వెలిగిపోతామని, ఇసుక రేణువుల వలె విస్తరిస్తామని అనుకోవడం కాదు. కానీ ఆ కృప, ఆ వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే మనం ఏ విధంగా ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకాలో ప్రభువారు తెలియజేసిన విధానానికి దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నే
గట్టిగా చప్పట్లు ఉండి దేవుని మేపరచండి. నాయన ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. నీకు ఆయాసకరంగా జీవిస్తున్నప్పటికీ నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినము మేము చూచుటకు మీరు ఇష్టపడ్డారు. నీ శుభవర్తమానాన్ని వినే ధన్యతను మాకు ఇచ్చాలి. విని వదిలివేసే వారు కాకుండా ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యానికి ప్రతిస్పందించి ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని కనుగొని పశ్చాత్తాపంతో నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుతూ రాబో నూతన సంవత్సరంలో నాయనా నాలో ఒక మార్పును మీరు తీసుకురమ్మని వేడుకుంటూ అయ్యా వాక్య పరిచయంలో వినియోగించబడిన ఈ దీనదాసుడు మా సహోదరుడు రాజశేఖర పాల్ గారిని ఇంకా నూరింతల కృపలతో ఆశీర్వాదములతో ఈ పరిచయంలో వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొచ్చున్నా నా పరమ తండ్రి. ఆమె మంచిది. అందరూ కూర్చోండి. మధ్యలో ఒక సాక్ష్యం ఉంది. మన కుమార్తె లక్ష్మి సాక్ష్యం చెప్పాలని ఆశపడింది కనుక ఆ బిడ్డకి నేను సమయాన్ని ఇస్తున్నాను. మంచి ఆ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా బిడ్డను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ దేవుని నామం వందనాలండి. నేను అందరికీ తెలుసు, కానీ కొత్తగా ఏం లేదు. ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను ఈ ఉద్యోగం కోసం. రాసినా కూడా నాకు రాలేదు. ఎంత ట్రై చేసినా కూడా నాకు ఎవరు సహాయం చేయలేదు. అసలు ఏంట్రా నాయనా, నన్ను ఇలా ఎన్ని అవ్వాదులు అపనిందల నుంచి కూడా నన్ను దేవుడు ఎంతో లేవనెత్తాడు. నువ్వు వేస్ట్ అని అన్న వాళ్ళు కూడా నాతో అన్నారు. కానీ నేను దేవుడి పాదాలే పట్టుకున్నాను. ప్రభా, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. నాకు ఎవ్వరు సహాయం లేదు, నాకేం లేదు, నాకు నువ్వే దిక్కు, ఇంకెవ్వరు లేరని కన్నీటితో ప్రతిరోజు రాత్రి వేడుకొని ఏడ్చిన రోజులు లేదు. కానీ దేవుడు ఈ క్షణానండి నిజంగా నేను కలలో ఊహించలేను. గవర్నమెంట్ ఉద్యోగాన్ని నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ తెలియకుండా నాకు వస్తాదా రాదా అని కూడా ఊహించలేదు. కానీ మీ ప్రార్థనల వల్లే నిజంగా దేవుడు, నేను ఒక్క మాట చెప్పాను తారానికి, అంకుల్ నేను ఎగ్జామ్ రాస్తున్నాను, అది వస్తే లక్కు లేకపోతే లేదు, నాకు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్గా రాస్తున్నానని చెప్పాను. సరే మా నేను ప్రార్థనలో పడతానులే అని నేనేమో కానీ అంకుల్ మాత్రం ప్రార్థనలో పడడం మర్చిపోయిండు నాకు తెలిసి. ఆ ప్రార్థనల వల్ల నిజంగా నాకు ఈ రోజు అండి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నాకు పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ దేవుడి చిత్తం అది. ఎందుకంటే నిన్ను పడేసిన దగ్గరే నేను నిలబడతాను అనే వాక్యం వచ్చింది నాకు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే నిన్ను తలగానే ఉంచుతాను అన్న. నా ఇంట్లో వాళ్ళ దగ్గర నన్ను పడేసినా కూడా నన్ను అక్కడే పోస్టింగ్ ఆర్డించి ఒక స్థాయిలోకి, ఒక నలుగురికి నేను పెద్దగా ఉండేటట్టు నాకు అంత పెద్ద ఉద్యోగం ఇచ్చేయాలంటే దేవుడు నిజంగా నా పక్షాన్ని ఎంత గొప్ప కార్యం చేశారంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా దేవుడి చిత్తమే. అది మా ఊర్లోనే పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది నెల్లూరులో, అక్కడికే నేను వెళ్ళిపోతున్నాను. మీరు మీ ప్రత్యేక ప్రార్థన ఉంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. నాయుడుపేట, మా అమ్మగారు ఊరు నాయుడుపేట అండి, సొంతూరు. అక్కడికే నాకు పోస్టింగ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అంకుల్కి ఫోన్ చేసి నీకు గుడ్ న్యూస్ చెప్తాను అంకుల్, నేను అంతా అయిపోయిన తర్వాత నాకు తెలిసిపోవే నువ్వు చెప్పనవసరం లేదా అని అంకుల్. అప్పటికి ఆంటీ కూడా అంటా ఉంది, నాకు ఇంత ఇదిగా ప్రేమగా ఉండింది అంకుల్ ఆంటీ, ఏం చేస్తున్నావు, తిన్నావా తినలేదని ప్రతి క్షణం ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళు. మా గురించి కన్నీటితో ప్రార్థన చేసింది కూడా వీళ్ళే. ఇక్కడికి వచ్చాక నేను గొప్ప కార్యాలు పొందుతున్నాను, గొప్ప ఆశీర్వాదాలు కూడా. ఇంత గొప్ప ఉద్యోగం వస్తుందని కూడా నేను ఊహించలేదు. నీకు రాదు అని అన్న వాళ్ళు కూడా అన్నారు, నీ దేవుడు ఏం చేశాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభా, నువ్వు ఉన్నావని నేను నమ్మాను, నన్ను నిలబెట్టు, నేను సాక్ష్యంగా ఉంటానని చెప్తే నిజంగా ఆ దేవుడు, మా అమ్మలు పూజించే దేవుడు విన్నాడో ఇల్లేదో నాకు తెలియదు, కానీ నేను పూజించి నేను నిస్వార్థంగా నీ మీద నమ్ముకొని విన్నానని అన్నప్పుడు నా మొర ఆలకించి ఇంత గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడంటే నిజంగా దేవుడు ఉన్నాడండి. దేవుడిని నమ్ముకుంటే కంపల్సరీగా మనం ఏదైతే మన విశ్వాసంతో అడుగుతామో అది ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మితేనే ఖచ్చితంగా ఇస్తాడు. అది మన నమ్మకాన్ని బట్టే దేవుని
నా ఎందుకు మీరు ప్రార్థన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. కానీ నా పరిస్థితి అలాంటిది. నా కుటుంబంలో మా అత్తగారు వస్తూ ఉంటారు. నా పక్షాన్ని మీరు మా అత్తగారిని ఆత్మీయ తల్లిగా చూసుకోండి. అందరికీ వందనాలు. మంచిది, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగులాగిన చక్కటి సాక్ష్యం. నిజమే, తను లక్ష్మి ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన బిడ్డ. మరి ఇంత గొప్ప ధన్యత ఆ బిడ్డ కృప పొందుకుందంటే అది నిజంగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి మిరకల్ అంటారు కదా, అద్భుతం బిడ్డ జరిగించారు. చెప్పింది కదా, నీకు ఉద్యోగం రాదు, నువ్వు ఏం చేసాడే నీ దేవుడు అంటారు కదా. మీరు వాళ్ళ తల్లిదండ్రులు అన్యులు, అందులో బాగా విగ్రహారాధికులు, ఆ కుటుంబంలోంచి రక్షించబడిన బిడ్డ కాబట్టి ప్రతి దానికి తెప్పు పొడుస్తూ వారికి అవకాశం ఇచ్చినట్లయింది. కానీ తిరిగి వాళ్ళు నోళ్లు గురించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తామని ఎక్కడో ఇవాళ విజయవాడలో ఇస్తే పుట్టిపోయిండేదేమో. ఆ తల్లి గారి ఊర్లోనే ఇచ్చారంట, నాయుడుపేట. కాబట్టి ఏమంటారమ్మా, మనం ఏమంటారు అని లేరు కదా, రావాల్సిందే, ఇటు పక్కకి రావాల్సిందే పరలోకం పోవాలంటే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏది ఏమైనా తల్లి, నువ్వు రక్షించబడింది ఇక్కడ. నీ బిడ్డలకు కూడా బాప్తిసం తీసుకున్నావు. ప్రవీణ్ ఒక్కటి జారిపోయాడు, దొరుకుతాడు వాడు కూడా ఎప్పుడో ఒక రోజు. దేవునికి నాకు కాదు, ఏమైనా నీ గురించి, నీ కుటుంబం గురించి, ముఖ్యంగా ప్రవీణ్ గురించి ఎక్కువగా ఈ సంఘం ప్రార్థన చేస్తుంది. నువ్వు కూడా ఇక్కడ రక్షించబడిన బిడ్డవు కాబట్టి ఇక్కడ ఎవరమ్మా నిన్ను నడిపించిన సంఘం ఏదమ్మా అంటే మా సంఘానికి, మన సంఘానికి పేరు తెచ్చే విధంగా నువ్వు ఎక్కడున్నా నీ భక్తి విశ్వాసంలో జీవించాలి. సరేనా? సరే, చివరిలో ఒక చొరక వేసి పంపించేస్తాను నిన్ను నాయుడుపేటకి. ఇప్పుడు వాక్యంలో చెప్పబడిన రీతిగా నువ్వు వెళ్ళిపోతున్నావు. నాకు బాధగా ఉంది. ఇంత మంచి బిడ్డ, ఆత్మ పొందుకున్న బిడ్డ, ఒక ఆత్మను నువ్వు నడిపించి ఈ సంఘానికి వెళ్తా ఉంటే వాక్యానుసారంగా నువ్వు అబ్రహాము సంతానం అయిందేదాన్ని. కానీ నీకు అవకాశం ఇచ్చిన నువ్వు నడిపించలేకపోయావు. అదొకటి నీకు వెళింది. కాబట్టి ఎలాగైనా ఆ వ్యక్తిని తీర్చుకో. సరేనా? దేవునికి స్తోత్రం. లేదా అక్కడ నాయుడుపేటలో కూడా నీ వరకే, నీ బిడ్డల వరకే కాకుండా చక్కగా ఒక మంచి సంఘానికి వెళ్తూ ఉండు. అక్కడ కూడా ఇలా కాకుండా బాగా అట్రాక్ట్ చేసుకొని, అట్రాక్షన్ కాదు ఏమంటారు దాన్ని, ఉద్యోగింపచేసి నీ ప్రవర్తన ద్వారా, నీ భక్తి విశ్వాసం ద్వారా ఆ సంఘానికి కొంతమంది నడిపించే విధానంగా నడుచుకోవాలి. సరేనా? అలాగే నడుచుకుంటావా? మంచిది. దేవుడికి తోడైంది కాక మంచిది. ఇంకొక శుభప్రదమైనటువంటి సన్నివేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మన మధ్యలో నూతనంగా జతపరచబడినటువంటి ఇంకొక ఇద్దరు దంపతులు మన మధ్యలో ఉన్నారు, లావణ్య, జోసఫ్. మరి వారి తల్లిగారు, లావణ్య తల్లిగారు సాక్ష్యం పంచుకున్నారు, గుర్తుందా? మార్కాపురంలో వివాహం జరిగింది. ఆ వివాహానికి వెళ్ళబోయే ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని రోడ్డు దాటిపోతూ ఉండగానే ఒక వెహికల్స్ వ్యాన్ వచ్చేసింది. ఎందుకో దేవుడు ఆపినట్టు అట్లా ఆగాను, లేకపోతే ఏమైనా జరుగుతుంటారు. ఆ సహోదరి మేరీ గారి కుమార్తె, చిన్న కుమార్తె లావణ్య, మరి జోసఫ్ ఇద్దరు ఒకసారి వచ్చినట్లయితే సంఘానికి పరిచయం చేస్తాం. రెండమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేసి బిడ్డని మనందరం కలిసి ఆశీర్వదించి మరి ఇక్కడ ఉంటారో మార్కాపురంలో. సార్ మార్కాపురంలో, మార్కాపురంలో మా అన్నయ్య ఉన్నాడు అక్కడ. ఆయన శాంతి నర్సింగ్ హోమ్, జయానంద ప్రకాష్ గారి డాక్టర్, చాలా సీనియర్ ఆయన. మంచిది. జోసఫ్ మన విజయవాడకి, అదే విజయవాడ కాదులేండి, విజయవాడలో ఉన్న మన సంఘ కుమార్తెకు భర్త, అల్లుడి గారు. మరి మా బిడ్డను చాలా భక్తి పరురాలు, చాలా టాలెంటెడ్ గర్ల్. మామూలు భక్తి అందరూ చేస్తారు. షీఈ్ ఎ వెరీ టాలెంటెడ్ గర్ల్. అది నేను సాక్ష్యం ఇవ్వగలను. ఒక సంఘ కాపులకు, దైవ సేవకుడిగా ఆ బిడ్డ గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అద్భుతంగా పాడుతుంది, అద్భుతమైన యాక్టివిటీస్. అది సంఘ పరిచయం. అదర్ యాక్టివిటీస్ లో చాలా మంది ఉంటారు, అది కాదు. సంఘ పరిచయంలో ఆ బిడ్డ ఆ ఏజ్లో ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకుంటుంది. మరి అటువంటి బిడ్డను దేవుడు నీకు భారీగా ఇచ్చాడంటే నువ్వు ధన్యుడివి. మరి నిన్ను భర్తగా ఆ బిడ్డకి ఇచ్చాడంటే అది దేవుని
సంకల్పం. పడదామా చప్పట్లు దేవునికి ఒకసారి. దేవుని చిత్తానుసారంగా జరిగినటువంటి వివాహాలు ఇలాగా ఉంటాయి, వర్తిస్తాయి. కాబట్టి మనందరం ఒక్కసారి మీ కుడి చేతిని బిడ్డల వైపు చూపించండి. అందరం కలిసి ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, ఇదిగో ప్రత్యేకంగా నా తండ్రి ఈ సమయంలో నూతనంగా జతపరచబడిన జోసఫ్, లావణ్య అనే ఈ దంపతులు నా తండ్రి వివాహం కాకముందు ఎవరి బిడ్డలుగా ఎవరో ఒకరికొకరు తెలియని స్థితిలో ఉండగా నా తండ్రి వారిని ఐక్యపరిచారు. వివాహ బంధం ద్వారా భార్యాభర్తలుగా కొనసాగే నడిపించారు. ఆయన ఆదర్శ దంపతులుగా నీకు సాక్షి బిడ్డలుగా సదాకాలం నా తండ్రి ఎంతో మందికి ఆయన ప్రేరేపణ కలుగు ఒక చక్కని వివాహ జీవితము, సంసార జీవితము, దాంపత్య జీవితం జరుగుతున్నట్టు మీరే నడుపుతున్నారు. అయ్యా, మీరు మధ్యలో మీరు ఉండండి, మీ కుటుంబానికి యజమానిగా మీరు ఉండండి, మీరు జీవిత నావకు చుక్కానిగా మీరు ఫలింప చేయండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, సమృద్ధినిచ్చి నీ కృపలో వర్తలు చేయమని. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నా ప్రభువా, ఈ బిడ్డలు మార్కాపురంలో వారి వైవాహిక జీవితం కొనసాగించబోతుండగా విజయవాడ పట్టణములకు వచ్చినప్పుడల్లా మేమందరం కలిసి నేను స్తుతించి ఆరాధించే ఒక మంచి సమయాన్ని మాకును ఈ యొక్క నూతన దంపతులకు దయచేయండి. అదేవిధంగా రక్షణను నా తండ్రి గుణశేఖరను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే శృతి నా తండ్రి వెంకయ్యను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఈ బిడ్డలను వివాహం ద్వారా జతపరిచిన గొప్ప దేవా, వీరిని మీరే మీ ఆత్మతో నడిపించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పించుటకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరాంతంలో ఈ కఠినమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడే విధానానికి మీ యొక్క మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు సమర్పించుకోదలసిన వారు దయచేసి ముందురండి. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మరొకసారి ఈ దివ్యమైన పాదములకు స్తోత్రాలు తెలుసుకున్నాను. మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా బిడ్డలు సమర్పించుకున్న ఈ కానుకలను మీరు ముందుగా స్వీకరించండి నాయన. అంగీకరించి నూనెతో ప్రతిఫలం ఆశీర్వాదము ఈ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతిలాడి పెట్టుకొచ్చున్నాను నా పరమ తండ్రి. మంచిది. పాట పాడుకుంటూ ఉండగా మనం కానుకలు సమర్పించుకుందాం. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమో నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమో నా ప్రభువా నీకే అర్పిస్తాను.
ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన నూతన సంవత్సర ఆరాధన గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, హెచ్చరిక, ఒక మనవి, ఒక విజ్ఞప్తి, ఇంకా ఏదైనా అనుకోండి. గడిచిన 24వ తేదీ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ పాంప్లెట్లో 10 గంటలకు అని వేశాం. 12 గంటల దాకా కూడా జాడలేదు జల్లు. మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో నాకు తెలియదు. సరే, ఎలాగో వచ్చారు, ఆ రోజు రాత్రి ఊపించుకున్నాను. ఏమంటే 24వ తేదీ రాత్రి ప్రార్థనకు వస్తే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? అసలు ఆరాధన 25వ తేదీ, క్రిస్మస్ ఆరాధన 25వ తేదీ సాయంకాలం జరిగే ఆరాధన. మాలో ఉన్న కొంచెం మా పెద్దలు పెద్దలను పెట్టిన మంచితనాన్ని పట్టిందంటే, నైట్ ఆరాధనకు వచ్చి మళ్ళా 10 గంటలకు ఆరాధనకు రమ్మంటే మరి వంటలు ఎప్పుడు చేసుకుంటారు బిడ్డలు, ఆ ఫలాలు ఎప్పుడు తింటారు అన్న ఒక మంచి ఉద్దేశంతో సాయంత్రం 3 గంటకి పెట్టేవాడు. 3 గంటలకు వచ్చేవాడు పాత రోజులలో. దాన్ని ఇంకా సడలించి మన పెద్దలు చేశారు, 5 చేశారు. దాన్ని ఇంకా నేను సడలించి 6 చేశారు. ఏమంటే నిజంగా నేను 5 గంటలకు వచ్చి కూర్చుంటే మొన్న క్రిస్మస్ 25th 7:30 దాకా నేను, ప్రసాద్ గారు, ఇంకొక సహోదరి మన సుమాంజలి గారిని, లక్ష్మి గారు అత్తగారు, మేము ముగ్గురమేనండి 2.5 hours మేము ముగ్గురమే ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఏది పండగ రోజు క్రిస్మస్ ఆరాధనకి ముగ్గురు అటెండ్ అవుతారా? ఏమిటి నిజంగా మీరు ఎప్పుడు మారు మనసు వస్తుందో నాకైతే అర్థం కాదు. 3 పూట్ల మెప్పుతున్నాగా ప్రతిరోజు. పండగ రోజు ఒక్కరోజు ఆరాధనకి రాలేరు మీరు? చెప్పండి, మానేద్దామంటే 25th ఆరాధన తీసేస్తాను నేను. రేపు ఫస్ట్ ఆరాధన కూడా మానేయమంటే మానేస్తాను, నాకేం లేదు. మీరు రాకుండా గోడలకు ఏం చెప్పుకునేదండి నేను? సహకరించాలి సంఘం అంటే. దేవుడు వాక్యం కూడా ఇప్పుడు చెప్పింది అదే. ప్రతి దానికి విర్రవీగిపోతాం మనం. అబ్రహాము కుమారులు, ఎస్ క్రైస్తవం, ఎస్ దేవుడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. బాప్తిసం అంటే ఒక్కటి అడక్కు అంటారు. రేపు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది. ఆ తదనంతరం 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు అసలు నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. కాబట్టి అది గమనించి ప్రభువుని మెప్పించే బిడ్డలుగా ఉంటూ ఈ 2 ఆరాధనలు మన ముందున్నాయి. వాటిని ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా, అలక్ష్యం చేయకుండా వస్తారని నేను ఆశిస్తూ, హెచ్చరిస్తూ మిమ్మల్ని ఒక రకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తప్పదు కదండి. ఇంకా ఒక్కొక్కరు చేతులు పట్టుకొని అడగమంటే అడుగుతా. ఒక్కొక్కరు దగ్గరికి వచ్చి అడగమంటే అడుగుతా. నాకేం సిగ్గులేదు. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడండి. కడగమంటే మీ పాదాలు కూడా కడుగుతాను. దానికి కూడా సిద్ధంగా ఉంది. ఎంత గుండెలో బాధ ఉంటే నేను చెప్తున్నాను ఈ మాట అర్థం చేసుకోండి. 25వ తారీఖు క్రిస్మస్ రోజు క్రిస్మస్ ఆరాధనకి రాకుండా ఓ 15 మంది వచ్చారండి ఆ రోజు సాయంత్రం. ఎంత సిగ్గు చెట్టు మనం, ఎంత సిగ్గు చెట్టు, ఎంత తలవంపు చెప్పండి. ఏం చేస్తారు? పోనీ 25వ తేదీ సాయంత్రం ఏం చేస్తారు? పంపంలో పడి ఏం చేసేదేవాడు? ఆ తినాల్సిందేదో మధ్యాహ్నం తినేస్తాం. మిగిలింది తగిలింది ఉంటే ఆరాధన తర్వాత వెళ్ళి అక్కడ ఇంట్లో జరుగుతాం, తింటాం కదా. దేవుడి సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఉంది? దయచేసి క్రమాన్ని పాటిద్దాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం నడుచుకుందాం. మంచిది. ఈ సమయంలో పీ కుమార్తెకు సాక్ష్యం చెప్పిన లక్ష్మి తనకు ఉద్యోగం వచ్చినటువంటి శుభ సందర్భంలో మనందరికీ సంఘాన్ని ప్రేమించి పలహారం తీసుకొచ్చింది. మధ్య మధ్యలో కూడా ఇలా పలహారాలు ఇస్తావా? ఇదే మాకు ఫస్ట్ అండ్ లాస్ట్. దయచేసి ఆ నాయుడుపేట స్వీట్లు మాత్రం తేవా. పరమ చండాలం ఉంటే నాకు తెలుసు, నేను నెల్లూరు కాబట్టి ఆ నాయుడుపేట తేవాదమ్మా. నాకు విజయవాడలో లేదా డబ్బులు మేమే తెచ్చుకుంటాం, మేము తినేస్తాం. సరేనా? మర్చిపోయి ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడికన్నా పో, ఏమన్నా ఉద్యోగం చేసుకో, దశమ భాగం మాత్రం మా సంఘానికి ఆ బాక్స్లో పడిపోవాలి. అర్థమైందా? అన్నరా ఒక్కలే ఉద్దారు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు స్తోత్రం. ఈ కుమార్తె సంఘాన్ని ప్రేమించి మీ అందరూ భయభక్తులు కలిగి తనకు మీరు ఇచ్చిన కృప ఆశీర్వాదాన్ని బట్టి
ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషాన్ని తెలియజేస్తూ తీసుకొచ్చిన ఈ అల్పాహారాన్ని దీవించండి. బిడ్డకు నూనెంతుల ప్రతిఫలం, ఆశీర్వాదం, కృపాక్షేమం, శాంతి, సమాధానం దయచేయండి. ఈ యొక్క ఆహారాన్ని భుజించిన వారికి శారీరకంగా, ఆత్మీయంగా కూడా బలం చేకూర్చండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా ఆ రోజు సాక్ష్యాలు కూడా చెప్పే అవకాశం ఇస్తాము. 31వ తారీఖు రాత్రి కొంచెం త్వరగా వచ్చినట్టయితే మీరు చక్కగా తృప్తిగా సాక్ష్యాలు చెప్పుకోవచ్చు. అలాగే అయ్యగారు చెప్పినట్టుగా వాగ్దాన కార్యక్రమాలు ఉంటాయి. ఆయన హెచ్చరించారు కానీ వాగ్దానాలు తీసుకుందాం. అది నెరవేర్చబడినా నెరవేర్చబడకపోయినా పోయిన సంవత్సరం ఒకటి చాలా పోయిన సంవత్సరం వచ్చిన వాగ్దానాలు ఎవరెవరి ఉన్నాయమ్మా? గుర్తున్నాయా? అసలు నోటికి వచ్చినాయా? నేనేం చెప్తానంటే వాగ్దానం తీసుకొని మీరు చక్కగా ఎవరు ఎక్కువగా ఇంట్లో ఎక్కడ గడుపుతారు? స్త్రీలు మీరు చక్కగా ఎక్కడ గడుపుతారు? వంటగదిలో గడుపుతారు. సో స్టవ్ ఎదురుగా స్టిక్కర్ వేసి అతికిచ్చే. ఎందుకంటే స్టవ్ దగ్గర పోయినప్పుడల్లా అది వాగ్దానం చదువుకుంటున్నాడు. ఏదో ఒక్కరోజు పొద్దున్న లేసి కాదు, చదువుతానే ఉంటారు. టీవీలు చూస్తుంటారు కొంతమంది తల్లులు. చక్కగా అసలు వారితో పాటు ఏడ్చేస్తుంటారు, కన్నీరు మున్నీరుగా కాల్చేస్తుంటారు. టీవీకి కనిపించేయండి, నేను చెప్తున్నా. టీవీకి ఎదురుగా మీ వాగ్దానం కనిపిస్తూ ఉండాలి. ఆ టీవీ ఆన్ చేసినప్పుడల్లా కనీసం ఒకసారి ఆ వాగ్దానం చదువుకోండి. కొంతమంది మా పురుషులు దువ్వినట్టే ఉంటారు. ఎట్లా మీరు అర్థాలు గ్రహించుకున్నానా? మా ఎవరి బిడ్డలు తక్కువ చేస్తున్నారు ఈ మధ్య. ఆ తక్కువ టమారాలు చేసుకునేటప్పుడు అద్దం ముందు నుంచుంటారు కాబట్టి ఆ అద్దం మీద తగిలించుకోండి. అయ్యా ఎరా సరిగా ఎక్కడ తగిలిస్తావు? పాల్గొ మీద తగిలించుకో. పొద్దున ఇది ఎప్పుడో వారానికి ఒకసారి కొడతాం. ఇంటి దగ్గర ఏదో నీకు నచ్చిన స్పాట్లో తగిలించుకో. సరేనా? మంచిది. ఈ విధంగా వాగ్దానం అనేది ప్రతిరోజు రోజులో ఎన్నిసార్లైనా చదువుకోవాల్సినటువంటి విధం. ఎందుకంటే అది మనం చదువుతూ ఉన్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేస్తుంటారు. అన్నమాట జ్ఞాపకం చేయడం అంట. అయ్యా నాకు ఇచ్చావు కాబట్టి ఏది అంటే చాలు, సరేలేరా అని ఇచ్చేస్తాను. కాబట్టి కొంత గద్దింపు ఉంటుంది, ఆయనకి ఎక్కువ ప్రేమ. కాబట్టి వాగ్దానాల విషయంలో ఈ విధంగా మనం ముందుకు సాగిపోదాం. మరి ఈ సంవత్సరం సంఘానికి ఏ విధమైన వాగ్దానం ఇవ్వబోతున్నారు అది కూడా చూద్దాం. అందరూ లేచి చూద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో. ఇంకేమైనా ఉన్నాయా కార్యక్రమాలు? ఏమి లేవు కదా. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? ప్రసాద్ గారు సెక్రటరీ గారు ఏం లేదు కదా. మరి ఈ సంవత్సరం క్యాలెండర్స్ ప్రింట్ చేయించామమ్మా. అది మామూలుగా క్యాలెండర్స్ వచ్చినప్పుడు మీ ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం ఏంటంటే రేపు 1వ తారీఖున మీ కుటుంబానికి 1 చొప్పున ఇస్తాము, వచ్చిన వాళ్ళందరికీ కాదు. కాబట్టి ఆ క్యాలెండర్స్ కూడా రెడీ అయిపోయాయి. అది మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం 1వ తారీఖు చేస్తాం. కళ్ళు మూసుకొని తలలు వచ్చండి. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియపరమ తండ్రి, 2020 సంవత్సరం ఈ చివరి పునరుద్ధాన దినపు ఆరాధనగా కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా, తృప్తికరంగా మేము నిన్ను ఆరాధించుకునే ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరానికి ఒక ప్రత్యేకతను మీరు ఇచ్చారు. మమ్మలను ఒక ప్రత్యేకించబడిన జనాంగంగానే చూస్తున్నారయ్యా. కోపించుతూనే వాత్సల్యము మా మీద చూపించుతున్నారు. గొప్ప దేవుడు ఆయన. ఎస్ లార్డ్. ఆయన బిడ్డలు నీ కృప కొరకు, నీ కనికరం కొరకు కనిపెట్టుకొని ఆయన ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ వాత్సల్యాన్ని చూపించండి నాయన, నీ కనికరం చూపించండి. బిడ్డలు తెలుసో తెలియకో ఏదన్నా నీకు ఆయాసకరమైన పనులు చేసి ఉన్నట్లయితే దయతో క్షమించండి, దయతో క్షమించండి. అయినా మీరు కాకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారు నా ప్రభా? నీ ప్రియ కుమార్తెలను క్షమించమని నీ పాదాలు పట్టుకొని నేను వేడుకుంటున్నాను. నీ పరిచారకుడిగా, నీ యొక్క పరివాడిగా నాయన నిన్ను ప్రతిలాడుకుంటున్నాను. ఏ శోధన కీడు రాబో సంవత్సరంలో కానీ, మిగిలి ఉన్న ఈ సంవత్సరపు దినాల్లో కానీ ఏ బిడ్డకు శోభకుండా నా తండ్రి రాకుండా నీ కృపాస్తపు నేడులో భద్రపరిచిన తండ్రి వారిని అందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. మరొకసారి నూతనంగా చెత్తపరచబడిన లావణ్యను, జోసఫ్ను, రక్షణ, గుణశేఖర్ను,
శృతి నా తండ్రి, వెంకయ్య నా తండ్రి ఆశీర్వాదకరంగా నడిపించండి. మీరు వారికి తోడుగా నేడుగా ఉండి మీ ఆలోచనలు వారికి నేర్పించి ఆ ప్రకారంగా నడిపించండి. ఆయన వివాహముల కోసం ఎదురు చూస్తున్న మా యవ్వన కుమారులను జ్ఞాపకం చేసుకోండి, కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. మంచి క్రైస్తవ కుటుంబంలోని సంబంధములు ఏర్పరచబడటం ద్వారా బిడ్డలకు వివాహ బంధములో ఆయన సంబంధములు ఏర్పరచబడటకు మీరే మార్గం సరళం చేయండి. ఉద్యోగం లేకుండా ఆయన ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్తున్న మా యూత్ను నా తండ్రి మీరే పలకరించండి. నాయన వారితో మాట్లాడండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఒకనాడు నన్ను ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తాడన్న ఒక నమ్మకాన్ని కలిగించేయండి. లక్ష్మి ఇచ్చిన సాక్ష్యం ద్వారా ఆ బిడ్డలకు కూడా ఒక ఉజ్జీవాన్ని కలుగు చేయమని కోరుకుంటున్నాను. అలాగే నా ప్రభువైన దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. రావు గారిని జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. అలాగే దోసపాటు రవిని జ్ఞాపకం చేసుకునండి. ఆయన జ్ఞానరాజుని జ్ఞాపకం చేసుకునండి. ఈ బిడ్డలకు ఉన్న ఆశోధన నుంచి విడుదల కలగ చేయండి. గర్భవతులుగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. నాయన నవ్య నా తండ్రి నెలలు నిండుతూ ఉండగా క్షేమకరమైనటువంటి ప్రసవాన్ని, ఆరోగ్యకరమైన శిశువుని దాని చేయడం. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న మా యవ్వన కుమార్తెలు కుమారులు నాయన బిడ్డలకు ఆ యొక్క వేదన నుంచి విడుదల కలుగజేసి వారు గర్భవతులు అవుటకు నా తండ్రి మా కుమార్తెలకు మార్గం సరళం చేయాలని కోరుకుంటున్నారు. వారి గర్భాలను మూసి ఉంచిన ప్రతి దురాత్మ యేసు నామములో మిమ్మల్ని గర్దిస్తూ ఉండగా ఇప్పుడే మీరు వారిని విడిచి పారిపోవుదురు గాక. యేసు పరిశుద్ధ ఆత్మ ఆ బిడ్డలలో నింపబడును గాక. నా ప్రభువా, నా దేవా, నా తండ్రి, నా నోటి మాటలను మా యొక్క ఆశీర్వచనాలను నా తండ్రి స్థిరపరచండి, నెరవేర్చమని కోరుకుంటూ మరలా తిరిగి నా తండ్రి గురువారం సాయంత్రం రాత్రి కాలంలో జరిగే వాచ్ నైట్, నూతన సంవత్సరపు వాచ్ నైట్ ఆరాధనలో మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమము, శాంతి, సమాధాన, సంతోషములతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని కోరుకుంటూ నాయన అలాగే నూతన సంవత్సర ఆరాధనలో కూడా మీరు మాతో ఉండండి. చిన్నపిల్లలు నా తండ్రి కొన్ని ప్రదర్శనలు చేయాలని ఆశపడుతూ ఉండగా ఆ కార్యక్రమాలన్నిటినీ సంతృప్తికరంగా విజయవంతంగా నడిపించండి. ముఖ్యంగా సంఘంలోని బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ ఆత్మతో ప్రేరేపించండి నాయన. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఆలస్యంగా వస్తూ ఉన్న వారిని మీరు మాట్లాడండి. అలాగే అసలు మందిరానికి రాకుండా, పండగని లేదు, ఒక ఆదివారం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. ఆయన జీవాన్ని లేపి సంఘంలో ఉన్న ఆ యొక్క కృపను, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు వారిని ప్రేరేపించి ఈ స్థలంలోనికి తీసుకుని కోరుకుంటూ మరొకసారి నా తండ్రి మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుతుంది. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రిని. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం ప్రసిద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందులో నెరవేర్చబడుగాక. ఆయన దినాహారం మాకు దాయించి మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలోకి టేకాదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబములకు, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి వ్యక్తికి, ప్రత్యేకించి నా ప్రియ సహోదరి జయసుందరికి, తన కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదం వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవచనము నీ మాయగా కృపణించుము దేవా. దేవుడికి తోడైన గాక. దైవజనులు ఉన్నారు, ప్రార్థన చేయించుకునే వారు చేయించుకుని వెళ్ళండి.